ఉపదేశసారంలో 8వ పద్యము. భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిద పావనీమత. ఈ పద్యంలో భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిద పావనీమత. జీవితంలో మనం కర్మ ద్వారా తమోగుణం నుండి, తమోగుణం రజోగుణం, దీని గురించి చెప్పాను మీకు. తమోగుణం నుండి రజోగుణానికి రావాలి అంటే తమస్సులో ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా రజస్సులోకి రావాలి. ఎందుకు అంటే ఆ తమస్సు తగ్గడానికి, దానికోసమే రజస్. అయితే మరి రజస్సు ఉన్న వాళ్ళు సత్వగుణానికి రావాలి. ఇంకా సత్వగుణం ఉన్నవాళ్ళు గుణాతీత స్థితికి రావాలి. అయితే తమస్సును దేని ద్వారా వస్తారు? తమస్సు నుంచి అంటే ఓన్లీ కర్మ, నిష్కామ కర్మ, కర్మ చేయటం ద్వారా. నిష్కామ కర్మ నక్కలేదు, నిష్కామ కర్మ ద్వారా అయితే అంతఃకరణ శుద్ధి. తమస్సు నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా కర్మని ఆచరించాల్సి ఉంటుంది. ఏదో ఒక కర్మ చేయాలి, ఖాళీగా కూర్చోకూడదు. కర్మ చేయడం అంటే మళ్ళీ ఖాళీగా కూర్చుని పడుకుని అది కర్మ కాదు. కాబట్టి కర్మ ద్వారా తమస్సు నుండి రజస్సులోకి రాగలుగుతారు. ఇంకా సత్వానికి, రజస్సు ఉన్న వాళ్ళు సత్వానికి రావాలనంటే ఉపాసన ద్వారా సత్వానికి రాగలుగుతారు. ఎందుకు అంటే ఆ రజస్ తగ్గడానికి ధ్యానం చేస్తారా, జపం చేస్తారా, పూజ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. ఆ రజస్ ఉన్నవాడు పూజల్లో అయితే ఇంకొంచెం రజస్ పెరుగుతుంది. ఇలా చేసేసి దేవుణ్ణి అలా అలంకరించేసి, అలా చేసేసి, ఇలా చేసేసి అని ఇంకొంచెం హడావిడి. అంటే దేవుడి దగ్గర కూడా బోల్డ్ హడావిడి. ప్రశాంతంగా కూర్చోలేడు, కూర్చోడు కూడా. ఎట్టి పరిస్థితిలో ప్రశాంతంగా కూర్చోడు. ఇదంతా రజస్ యొక్క లక్షణం. పూజ చేయండి, సాత్వికంగా చేయండి. తామసికంగా, రాజసికంగా చేయకూడదు. తామసికం చేసే పూజలు ఏంటంటే కోడిని కోసి, మేకను కోసి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ పేరు మీదుగా వాళ్ళు భోజనం చేసేయడం తామసిక పూజ అంటారు. అది రాక్షస పూజలో కూడా వస్తుంది. ఓకే, ఆ నైవేద్యాలు, ఈవెన్ నైవేద్యాలు పెట్టేసి ఇదంతా కూడా రాక్షస పూజ, తామసిక పూజ. రాజసిక పూజలో హడావుడి ఎక్కువ ఉంటుంది. ఎంత హడావుడి అంటే పలానా పువ్వులు, పలానా పళ్ళు, పలానావి లేకపోతే అసలు పూజే కాదు. తర్వాత గట్టి గట్టిగా అష్టోత్తర శతనామాలన్నీ హడావుడిగా చదివేసి, జపం చేసినా హడావుడిగా చేసేసి, మొత్తం మీద పూజ అయింది అనిపించుకుని ఓ దండం పెట్టేసేది రజస్యక పూజ, రాజసిక పూజ. కూల్గా, కామ్గా, హాయిగా ఓ పుష్పం పెట్టుకుని, ఓ దీపం వెలిగించుకుని, ఓ దండం పెట్టుకుని సాత్విక పూజ. భగవంతుడిని అలా చూసుకుంటూ మురిసిపోవడం, లేకపోతే కళ్ళు మూసుకుని లోపలున్న దైవాన్ని చూసుకోవడం, ప్రశాంతంగా కూర్చుని నేను నా భగవంతుడు తప్పించి ఇంకెవరు లేరు. ఎంతమంది చుట్టూ ఎంత గోల్ చేయనివ్వండి, ఏం చేయనివ్వండి, నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు పూజ చేసుకుంటున్నానంటే భగవంతుడితో మమేకమై ఉన్నాను. ఇది సాత్విక పూజ. ఓకే, ఇంతవరకే చెప్తాను. మీరు సత్వగుణానికి వచ్చిన తర్వాత గుణాతీత స్థితి చెప్తాను. ఓకే, సో లేకపోతే అది చెప్పాను అనుకోండి, మేము ఎప్పుడు వస్తామండి అని అడుగుతారు. నా చేతుల్లో ఉంది ఏంటండి, మీ చేతుల్లో ఉంటుంది. సో మీ గుణం తీసుకోవడం మీ చేతుల్లో ఉంది తప్పించి నా చేతుల్లో ఉంటుందా? నేను విషయం చెప్తాను. విషయం చెప్పి, విషయం మీకు తెలియదు కాబట్టి ఇదమ్మా ఇలా ఉంటే, నీ గుణం ఎలా ఉంటే ఇలా ఉంటావు, నీ గుణం ఎలా ఉంటే ఇలా ఉంటావు, తీసుకో, నువ్వే తీసుకో కదా. కాబట్టి సత్వగుణానికి మనిషి ఎదగాలి. అయితే సత్వగుణం కూడా అంతిమ లక్ష్యం కాదు. అంతిమ లక్ష్యం గుణాతీత స్థితి, అది జీవన్ముక్తి. అంటే సత్వగుణాన్ని కూడా మనం అధిగమించాలి అని మీకు తెలియాలి. అక్కడితో స్టాప్ కాదు, జీవన్ముక్తి వైపుకి జర్నీ చేయాలి అనేది మనకు తెలియాలి. మనకు తెలియాలి అని అంటే తప్పనిసరిగా ముందు తమస్సు నుంచి బయటపడాలి.
రజస్ లోకి రావాలి, రజస్ నుంచి సత్వం. ఎందుకండి తమస్ నుంచి డైరెక్ట్ గా సత్వానికి వచ్చేస్తాను కదా అంటే రాలేరు. సో తమస్సు ఉన్న వాళ్ళు సత్వగుణం కింద అనిపిస్తారు. ఎందుకని? ఏం చెయ్యరు, కామ్గా కూర్చుంటారు. ఎదుటి వాడితో మాట్లాడాలన్నా బద్ధకమే. కాబట్టి కామ్గా ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళందరూ సత్వం అనుకున్నారు కనుక లోపల అగ్ని పర్వతాలు వస్తూ ఉంటాయి. ఓకే, బోల్డ్ థాట్స్ ఉంటాయి, స్వార్థం ఉంటుంది. ఒకవేళ మాట్లాడరు, కానీ మాట్లాడారనంటే తన స్వార్థంతోటే మాట్లాడతారు. కాబట్టి తమస్సు ఉన్న వాళ్ళు మూమెంట్ స్పీడ్ ఏమి ఉండదు. కాబట్టి మీరు వాళ్ళ సత్వగుణం అనుకున్నారు కనుక అలా ఉండదు. ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా ఉన్న వాళ్ళు సత్వగుణం. ఏ మాత్రం స్వార్థం ఉన్నా అది తమస్సులోకి వచ్చేస్తుంది. ఓకే, ఇంకా రజస్సే బెటరు. వాడు చేయాలనుకుంటే చేసి పడేస్తాడు అక్కడ, ఆ తర్వాత దెప్పుతాడు. ఓకే, సో తమస్సు ఉన్నవాడు దెప్పడు కూడా, కనీసం ఏమీ అనడు, మాట్లాడు అనడు, అనడు. మన వెనక జాగ్రత్తగా గొయ్యి తీసేయగలరు. కాబట్టి ముందు రజస్సులో కూడా రావాలి. ఎటువంటి కర్మలు చేయాలి అంటే నిష్కామ కర్మ వైపు వెళ్తే ఒక కర్మ చేయాలి. బట్ నిష్కామ కర్మ వైపు వెళ్తే అట్లీస్ట్ అంతఃకరణ శుద్ధి జరిగిపోతుంటుంది, తమస్సు తగ్గిపోతూ ఉంటుంది. సాధకులు తప్పనిసరిగా, మామూలు వాళ్ళైతే పోనీ కర్మ ఫ్యామిలీలో ఏదో ఒక చేస్తూ ఉంటాం, మనం అందుకోవాలి, యాక్టివ్ గా ఉండాలి, ప్రతిదానికి యాక్టివ్ గా ఉండాలి. అది బెటర్ ఇది బెటర్ అని కాళ్ళ దగ్గర తెచ్చుకోకూడదు. సో ఇవన్నీ తమస్సు యొక్క లక్షణాలు ముందే మొన్న చెప్పేశాను కాబట్టి మీకు ఎక్కువ చెప్పట్లేదు. ఓకే, సో గుణాతీత స్థితికి రావాలి అనేది మనకు తెలియాలి. ఓకే, అయితే మరి సత్వగుణం ఎలా వస్తుంది అంటే సాత్విక జీవనం గడిపితే వస్తుంది. తామసిక రాజసిక జీవనాలు గడుపుతూ మాకు సత్వగుణం రావాలండి అంటే అదేం రాదండి. సో సాత్విక జీవనం ఎలా ఉండాలి? సాత్విక జీవనం అంటే ప్రొద్దుట లేచింది మొదలు ఆహారము, విహారము, ఆలోచన అన్నీ సాత్వికంగా ఉండాలి. తెల్లారు లేస్తే మనం చూసుకోవాల్సింది ఏమిటంటే మూడే మూడు. ఫస్ట్ 2 చూసుకోవాలి, ఆహారము, విహారము. ఈ 2 సాత్వికంగా ఉండాలి. ఉంటే ఆలోచన ఉంటుంది. ఒకవేళ తమస్సు ఉంటే గట్టిగా ఆలోచన కూడా కరెక్ట్ గా ఉండదు. కాబట్టి అది కూడా సాత్వికంలోకి తెచ్చేయాలి అని అంటే ఈ 3 దృష్టిలో పెట్టుకోవాలి. ఆహార, విహార, ఆలోచన. 3 ఏలు అంటే 3 ఆలు అనుకోండి మీరు. ఈ మూడింటిని సత్వం వైపు జర్నీ నడపాలి అని అంటే ఫస్ట్ ఫుడ్ మొన్న చెప్పాను మీకు, తామసిక ఆహారం తీసుకుంటే తమస్సు వస్తుంది, రాజసిక ఆహారం తీసుకుంటే రజస్సు వస్తుంది. బాగా ఉప్పులు, కారాలు, నూనెలు అన్ని తినేస్తే రజస్సు వస్తుంది. నాన్ వెజిటేరియన్ లేకపోతే ఫ్రిడ్జ్ లో ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ 2 కూడా తామసికం రాజసికం 2 వస్తుంది. ఎందుకంటే దాన్ని మీరు వేసే ఉప్పులు, కారాలు, మసాలాలకి. సో లేదండి ఇప్పుడు ఓంకారం, అందరూ ఓంకారం కాబట్టి మీరు అందరూ నాన్ వెజిటేరియన్ కాదు కాబట్టి నేను చెప్పక్కర్లేదు, కొత్త వాళ్ళు ఉంటే చెప్పాలి ఇందులో. కాబట్టి తామసిక రాజసిక ఆహారం ఈ రెండింటిని తీసుకోకపోతే కనుక ఆలోచన కూడా అంత హెవీగా లేవదు. కాబట్టి ఆహారము చాలా శ్రద్ధ. ఎందుకంటే ఆహారము 6వ వంతు మనస్సు కింద మారుతుంది. ఎవరు వండారో కూడా ప్రధానం. ఎవడు పడితే వాడు పెట్టిందల్లా తినేయకూడదు, ఎవడు వండాడో ప్రధానం. ఓకే, కాబట్టి హింస లేకుండా ఎవరు వండారో మాక్సిమం మనమే వండుకుంటే బెటరు. లేదా ఎప్పుడైనా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కొద్దిగా చూసుకుని సాత్విక ఆహారం అంటే అప్పుడు చక్కగా మీరు సలాడ్లు లేకపోతే ఫ్రూట్స్ ఇలాంటివి తీసేసుకుంటే బెటర్. పాలు, పెరుగు ఇవన్నీ ఏమైనా తీసేసుకుని, మేము వేగన్ అంటే నేను చెప్పలేను దానికి, అది మీ ఇష్టం. సో ఇవన్నీ మీరు చూసుకోండి, చూసుకుంటే సరిపోతుంది. ఇంకా విహారం, విహారం మీన్స్ వ్యవహారం.
వ్యవహారంలో ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం. అలా ఎగ్జైట్ అవ్వకూడదు. ఎగ్జైట్ అవ్వకుండా కూల్గా ఏం చేసినా ప్రశాంతంగా చేయగలగాలి. అలా ఎగ్జైట్ అవుతున్నామనంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ తో ఉంటారు. అలాంటి స్నేహాలు, అలాంటి బంధుత్వాలు కొంచెం తగ్గించేసుకోవాలి. గందరగోళాల్లోకి వెళ్ళడం తగ్గించుకోవాలి. ఆఫీసులు లేకపోతే మన అవసరాలు ఇవి తప్పవు. అన్ని అవసరం కింద కనిపిస్తాయి. అన్ని అవసరం కాదు. అన్ని అవసరం కాదు. నేనైతే షాపింగ్కి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు? వాడు షాప్ తీయగానే ఎవడో ఉండడు, నేను ఒక్కదాన్నే ఉంటాను. అవసరం నాకు. అవసరం ఇప్పుడంటే వెళ్ళట్లేదు. ఇప్పుడు అవసరాలు లేవు. ఏదైతే మనకి ఎదురు పడిందో దాన్నే రిసీవ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు అవసరాలు ఉంటాయి. పిల్లలు, ఫ్యామిలీ అన్నప్పుడు అవసరాలు ఉంటాయి. ఉన్నప్పుడు కొంచెం చూస్ చేసుకోవచ్చు. మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వ్యవహారంలో చాలా వరకు మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అవసరమైన వాటికి మాత్రమే అనే ఒక టిక్ మార్క్ పెట్టుకోగలిగితే, లైఫ్ లో ఇలాంటి టిక్ మార్కులు పెట్టుకుంటే నీ టైం నీ చేతుల్లో ఉంటుంది. అనవసరమైన అన్ని గడిపేసి నాకు టైం లేదండి 50 వచ్చాక 60 వచ్చాక అప్పుడు పరుగు పెడతానంటే బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు. హెల్దీగా ఉన్నప్పుడు, స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, నీ కంట్రోల్ నువ్వు ఉంటే మరణశయ్య వరకు కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతాను. అది లేకుండా ఇంకా హ్యాపీనెస్, అల్టిమేట్ గా మనిషికి కావాల్సింది హ్యాపీనెస్ కదా. ఆ హ్యాపీనెస్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది, లేదా హ్యాపీనెస్ ఎక్కడ తగ్గుతోంది, ఏ ఏ వ్యవహారాల్లో తగ్గుతోంది, వాటిని కొంచెం నేను తీసేస్తాను. అయితే సింపుల్. దానికి ఎందుకంటే అంత కష్టపడటం. అందరికీ 24 అవర్సే కదా. ఈ 24 అవర్స్ లో నాతో నేను, నా హ్యాపీనెస్ తో నేను, నా దైవంతో నేను ఎంతసేపు ఉండగలుగుతున్నాను, ఎలా ఉండగలుగుతున్నాను, ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. పుట్టినే దైవం దైవం అని ఎన్నిసార్లు నోటుతో భజన చేస్తామండి. దైవంతో భజన చేయకూడదు. అలా దైవంతో భజన కాదు, అట్లీస్ట్ అంటే దైవంతో భజన కాదు మనం చేయాల్సింది. దైవాన్ని రిసీవ్ చేసుకోవాలి అంటే ఆ విభూతి, దాంట్లో ఉండే ఆ భావం, లేకపోతే భావశూన్య స్థితి, లేకపోతే ఆ హ్యాపీనెస్, భగవంతుని యొక్క విభూతిని రిసీవ్ చేసుకున్నప్పుడు నిత్యం ఆనందంగానే ఉంటుంది. ఆ ఎనర్జీ, భగవంతుడు అంటే ఒక మంచి ఎనర్జీ. ఆ ఎనర్జీతో నేను ఉన్నప్పుడు నాకు ఫుడ్ కూడా అవసరం లేదండి. చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, చాలా బలంగా ఉంటాను. అది రిసీవ్ చేసుకోకుండా ఆవిడ చెప్పారండి ఫుడ్ తీసుకోకర్లేదంట, భగవంతుడు ఎనర్జీ ఉందంట అని అనకూడదు. ముందు లోపల బోళ్ళు శుద్ధులు అయితే ఆటోమేటిక్ గా అన్ని శుద్ధులు వచ్చేస్తాయి. ఓకే. కాబట్టి మనం మరేం చేయాలి అయితే, వ్యవహారాలు కొన్ని వేస్ట్, అనవసరమైన వ్యవహారాలన్నింటినీ కొన్ని తీసేయగలగాలి. తీసేస్తే కొద్దిగా టైం ఉంటుంది. ఆ టైం ఏం చేయాలి మరి? శ్రవణ మనన నిధిధ్యాసనలకు ఉపయోగించాలి. టైం లేదు అని అనకుండా ఆ టైంని మేనేజ్ చేయటం రావాలి, లేకపోతే ఆ టైంని మన చేతుల్లోకి తీసుకోవడం రావాలి. అలా రాకుండా నాకు టైం లేదు అని మీరు అంటే కనుక అది తప్పు. కాబట్టి ఆహారము, విహారము ఈ రెండింటినీ జాగ్రత్తగా పెట్టుకుని నా వ్యవహారం నడుపుకుంటే కనుక అప్పుడు ఉన్న టైంతో శ్రవణ మనన నిధిధ్యాసనలకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. నాకు మా గురువు గారు క్లాసులకు చెప్పినప్పుడు ఒక క్లాస్ చెప్పడమే నాకు చాలా కష్టం, గగనం కింద ఉండేది. ఏంట్రా బాబు ఇది ప్రారంధం అనిపించేది. నేను పుస్తకం చదవను. ఆ లోపల నుంచి రావాలంటే ఆ సైలెన్స్ లో ఉండాలి.
ఇంట్లో పనులతో ఆ సైలెన్స్ కుదిరేది కాదు. గాబరా గాబరాగా వచ్చి కూర్చుంటే లోపల నుంచి ఏం వచ్చేది కాదు. ఆ తర్వాత అర్థమైంది. క్లాస్‌కి ఒక గంట ముందు, క్లాస్ తర్వాత కూడా మేము టైం ఉంచుకోవాలి. రిలాక్స్ అవ్వాలి అనేది అర్థమైంది. క్లాస్ ముందు కూడా ఒక గంట టైం ఉంచుకోవడానికి, మేనేజ్ చేయడానికి చాలా కష్టమయ్యేది. అయినా మేనేజ్ చేయటం. సో మీరు కూడా అంతే. మన లైఫ్‌లో మన టైము మనం తీసుకోవడానికి చిన్న ప్రాక్టీస్. నాకు కావాలి. ఏం గావాలి నాకు? అంటే నన్ను నేను ఉద్ధరించుకోవడం కావాలి. భగవంతుడిచ్చిన 24 గంటల్లో నా కోసం నేను కొద్ది టైంను కేటాయించుకోవాలి. ఆ టైంలో ఏం చేస్తానో నా ఇష్టం. ధ్యానమే చేస్తారా? శ్రవణమే చేస్తారా? మననమే చేస్తారా? నిధిధ్యాసనం అనేది ఆచరణలోనే ఉంటుంది కాబట్టి. కాబట్టి అలా మీరు అనుష్ఠిస్తే సత్వగుణం ఆ చిటికలో సత్వగుణం కోసం పెద్ద కష్టపడక్కర్లేదండి. ఆహార విహారాదులు, శ్రవణ మననాదులతో సత్వగుణం రెడీగా ఉంటుంది. కాబట్టి ఆ సత్వగుణం రావాలన్నా ధ్యానము కూడా ప్రధానం. ఎందుకు? అంటే చెప్పాను ఇందాక ఈ 2 ఆహార విహారమే కాకుండా ఆలోచన కూడా సత్వం రావాలి. ఆలోచన సత్వం తెలీదు జనాలకి. ఎంతసేపు ఈ 2 చేయగలుగుతారు. కాదు ఆలోచన కూడా సత్వం రావాలనంటే ఆలోచన శుద్ధి అవ్వాలి. ఆలోచన శుద్ధి అవ్వాలంటే ఆలోచనకి కొంచెం గ్యాప్ కావాలి. ఎందుకు గ్యాపు? అంటే ఆ స్పీడ్‌గా వెళ్ళిపోతున్న ఆలోచన నాకు కంట్రోల్ ఉండదు. కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తే ఓహ్! ఈ థాట్ కరెక్టా కాదా? అని నేను ఆలోచించుకునే టైం ఉంటుంది. అంటే నేను గమనించే టైం ఉంటుంది. అందుకే ధ్యానంలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అంటున్నా. ఎందుకు? అంటే అబ్జర్వేషన్ పెరుగుతుంది. ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదండి. ధ్యానం అంటే అసలు నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఆ! కూర్చుంటానా ధ్యానం అని మనసు స్టక్ అవుతుందా? కూర్చుంటాడు, లేసిపోతాడు. చేస్తున్నామంటే చేస్తున్నామంటాడు. ఏ గుణము మారదు. అరే ధ్యానంతో లోపల శుద్ధవ్వాలి. లోపల శుద్ధవ్వాలనంటే ధ్యానానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. అది లేకుండా ధ్యానాలు కుదరవండి. హృదయంలో నిలబడాలనంటే శుద్ధి ఉండాలి. కాబట్టి ధ్యానము ఏం చేస్తుంది అంటే సాత్విక స్థితి అంటే సత్వ గుణాన్ని తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది అనంటే ఈ ఆలోచనలు ఎప్పుడైతే శుద్ధవుతూ ఉంటాయో అప్పుడు ఆ ఆలోచనలో శుద్ధయ్యే కొలది మనకి ఆ సత్వం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సత్వ గుణంలోకి వస్తేనే స్వరూప స్థితికి వెళ్ళడానికి ఒక పిసరు ఛాన్స్ ఉంటుంది. నేను రోజు చెప్తాను మీకు మీ స్వరూప స్థితిలో నిలిచి ఉండండి అంటే ఏంటండి? అందుకే మళ్ళీ చెప్తాను. ఏమని? మీరు చైతన్యవంతులు, మీరు ప్రేమ స్వరూపులు, మీరు ఆనంద స్వరూపులు అని బాహ్యం చెప్తున్నాను. కాదు బాహ్యం ఎందుకు చెప్తున్నాను? బాహ్యం విని 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 ఈ స్వరూపం అంటే ఏంటండి అని ట్రై చేస్తాడని. ధ్యానంలో వాయిస్ ఎందుకండి చెప్పడం? కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకోరా ఏంటి మీరు? లేసిపోండి అంటే లేసిపోరా ఏంటి? కాదుగా. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ చేయటం అంటాం. ఆ ఫీడింగ్ లేకపోతే థాట్ ఆగదండి. సో ఎప్పటికైనా సరే ఓకే. స్వరూప స్థితి ఒకటుంది. అదేంటి? అని దానికోసం మన ప్రయత్నం, మన జర్నీ. ఓకే. మన జీవితంలో అనేక, అనేక కష్టాలు లేతే ప్రారబ్ధము, ఏవో ఇబ్బందులు, బాధలు, సుఖాలు అన్నీ అనుభవించేస్తూ ఉంటాం. కానీ ఆ కష్టాలకి హేతువు అంటే ఆ కష్టాలకి కారణం బాహ్యం వెతుకుతాడు. కారణం అంతరం వెతకాలి. ఎందుకు? గుణాలు. ఏ కష్టమైనా సరే ఓకే. అది ప్రారబ్ధం వచ్చిందనుకుందాం.
అది నన్ను ఎంతసేపు బాధ పెడుతుంది అంటే అక్కడున్న ఫోర్స్ను బట్టి కాదు, నీ గుణాన్ని బట్టి. నాకు తమస్సు ఉందనుకోండి, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, నాకొచ్చి పడిపోయింది ఏంటి ఈ కష్టం అని బెంగ పెట్టుకుని ఏడ్చేస్తాడు. ఆ కష్టం అక్కడే పోయింది, కానీ ఈలోగా బెంగ. ఓకే. రజస్సు ఉందనుకోండి, అర్జెంటుగా ఈ కష్టం తీసేస్తే తప్పించి నేను సుఖంగా ఉండలేనని చెప్పి దానికోసం విపరీతంగా పరుగులు ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాడు. వాళ్లే ఇంకా తట్టుకోలేకపోతే చేసేసి పడుకుంటారు. ఇంకా తట్టుకోలేరు. ఎందుకయ్యా నువ్వు అలా పోసుకున్నావు హాయిగా అని, లేకపోతే నిద్ర పట్టదు, కాలుగాలిని పిల్లలా తిరుగుతూ ఉంటాడు అని అంటే ఈ కష్టాలు తట్టుకోలేకంటాడు. లేదా ఎవరో చిన్న మాట అన్నా సరే అన్నింటికీ ఒకటే మందు. అంటే ఆ ఆలోచనని ఆపే మత్తు కావాలి. ఇది రజస్సు యొక్క లక్షణం. ఓకే. ఆ రజస్సు ఆగదు అక్కడ. లేదా అవేం అలవాట్లు లేవనుకోండి, ఊరి మీదకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. డైవర్ట్ చేసుకోవడానికి ఊరి మీదకి ఎందుకండి, ఓ గ్రంథం తీసుకోవచ్చు అన్నాను అనుకోండి, ఎవడండి గ్రంథం తీసుకునేది? అంటే నీ యాంగ్జైటీ, నీ ఇబ్బంది ఎదుటివాడికి పాస్ ఆన్ చేసేస్తే ఇంకా అమ్మాయ కొంచెం రిలీఫ్. ఆ మాటల్లో మొత్తం మీద నేను నా బాధను వెళ్ళగక్కేస్తే, ఆ మీతో పంచుకున్నాక కొంచెం తగ్గిందండి అన్నారనుకోండి, బాగా రజస్ లేస్తుందని అర్థం. పంచుకోవడం తప్పని నేను అనట్లేదు. చక్కగా భగవంతుడి దగ్గర కూర్చొని పంచుకో అంటే ఆయన ఏం తిరిగి మాట్లాడు కదండి. అంటే ఈ తింగరోళ్ళతో పంచుకుంటే తిరిగి వెధవ సలహా ఇస్తారు, నీకు కష్టం పెరుగుతుంది. భగవంతుడితో చెప్పుకుంటే అట్లీస్ట్ సరెండర్ అవుతాం. ఓకే. కాబట్టి మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు ఉంటారండి? మన స్నేహితులు అంటే మనం ఎలాంటి వాళ్ళని చూన్ చేసుకుంటాం? మనల్ని పొగిడే వాళ్ళని చూన్ చేసుకుంటాం. మనల్ని తిట్టే వాళ్ళని మన స్నేహితులు పెట్టుకుంటామా ఏంటి? పూర్వం భట్టరాజులని ఉండేవారు. ఒరిజినల్ రాజులకి పక్కన డప్పు కొట్టి ఎందుకు? ఈ రాజుకి ఎక్కడైనా ధైర్యం కోల్పోతాడేమో, ఈ రాజు ఎక్కడైనా శౌర్యం కోల్పోతాడేమో, ఎక్కడైనా డీలా పడతాడేమో, అప్పుడు రాజ్యాన్ని కాపాడేమో అనే భయంతో చుట్టూ భట్టరాజుల్ని పెట్టారు. ఇప్పుడు లోకం అంతా భట్టరాజులే. అంటే లోకం అంతా ఇంకెప్పుడు డప్పేస్తే తప్పించి వాడు కదలలేడు, తనకి తను ఓన్ గా నిలబడలేడు. ఎవరొకరు డప్పేసి, నువ్వు వంట వండినా డప్పేయాలి, వంట వండినా ఇది బాగుంది అని చెప్పాలి. నేను ఒక వస్తువు కొనుక్కున్నా, ఓ సోఫా కొనుక్కున్నా, లేకపోతే ఒక కుర్చీ కొనుక్కున్నా, ముందు అందరికీ చూపించేయాలి. ఎందుకు? వాడు పొగడాలి బాగుందని. వస్తువు నా కోసం కొనుక్కున్నాను. సో వస్తువు శరీరానికి, పొగడితే ఎవరికి? మనస్సుకి. మనస్సుకి అంటే మనస్సుకి మేత అలవాటైపోయింది. ఈ మేతని అలా మోసుకుంటూ వస్తారు. సో కాబట్టి అలవాటైపోయింది ఏమిటి అంటే బాహ్యంలో ఉండడం, మనస్సుని బయటకు తీసుకురావడం. కాబట్టి కష్టాలన్నీ బాహ్యంలో ఉన్నాయనుకోవడం తప్పు. ఫస్ట్ నా గుణాన్ని బట్టి నువ్వు సాత్వికంగా ఉండు. ఎవడో ఏదో తిట్టాడు, ఓకేరా నాన్న ఫోన్లే, నీకు అలా అనిపించిందా అన్నా అనుకోండి, గొడవ లేదు, నేను తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను అనుకోండి, ఆ తిట్లన్నీ తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఏమైంది అంటే ఈ జేబు నుంచి హార్ట్ వరకు పోయింది అది. ఇంకా అలా గొణుకుతూనే ఉంటాడు. ఓకే. లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చింది, ఓకే, నువ్వెవరినో ఇబ్బంది పెట్టావు, వచ్చి పడింది, ఎవరినో ఇబ్బంది పెట్టావు. మొన్న ఎవరో సాధకులు ఆల్రెడీ మా క్లాస్ లోనే ఉంటారు, పడిపోయారు. పడిపోతే పాపం యాక్సిడెంట్ అయ్యి ఎదర పళ్ళన్నీ కదిలిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంక అసలు ఉండవు, తీసేయాలి, తీసేస్తే కానీ ఇవి కూడా కుట్లు వేయలేమన్నారు. అవి వేయించుకుని వచ్చారు నా దగ్గర. అరే పాపం అని అంటే, అమ్మ ఎక్కడ బాధ లేదు,
ఇలా పడిపోగానే కళ్ళు ఈ తెలియదు కదా తిమ్మిరి మీద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పళ్ళన్నీ తీసేయాలి ఇంకా ఊడిపోయినవి అన్నప్పుడు వెంటనే గుర్తుకొచ్చింది ఎవడ పళ్ళు ఎప్పుడో రాలగొట్టేశాను ఇప్పుడు నా పళ్ళు ఊడిపోయి నేను గుర్తుకొచ్చినాయి వెంటనే బాధ అనిపించలేదు తీసి పడేయండి అన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అయ్యో 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 అందమంతా పోతుంది ఎలాగా ఎలా అయినా మేనేజ్ చేయండి ఏదైనా చేయండి ఏం మేనేజ్ చేయకండి తీసేసి మీరు కుట్లు కుట్టి బాగా ఆరిపోయిన తర్వాత నేను కట్టించుకుంటాను అని చెప్పగలిగాను. ఎందుకు? విషయం తెలిసింది కాబట్టి. విషయం తెలియలేదనుకోండి మంచం పట్టేస్తారు మీకు అని చెప్తే నాకు ఆనందం అనిపించింది. ఎందుకు ఆనందం అనిపించింది అని అంటే ఓకే అట్లీస్ట్ విన్నది వాళ్ళ జీవితంలో అప్పుడు బాధ లేకుండా అప్లై చేసుకున్నారు. ఈ పెయిన్ ఎలాగూ ఉంటుంది కానీ ఇక్కడ మనస్సులో పెయిన్ ఉండకూడదు. మనస్సులో పెయిన్ 10 మందికి అంటించేస్తాడు, అందరికీ అంటించేస్తాడు. ఒరిజినల్ బాడీ మీద పెయిన్ అతను ఒక్కడే అనుభవిస్తాడు. కాబట్టి మనస్సులో పెయిన్ లేకుండా చూసుకుంటే కనుక ముందు చుట్టూ ఉన్నవాళ్ళు ప్రకృతి బాగుపడుతుంది, మన నుంచి ప్రకృతి పాడవకుండా ఉంటుంది. అంటే నా బాధను 10 మందికి ఎక్కించేస్తాను మనస్సులో అయితే కనుక. అదే బాడీ మీద అయితే నేనేం నొప్పి పడినా ఎవరికీ తెలియదు, చూసి అయ్యో అంటాడు. బుర్ర తినేయకుండా ఉంటాం కదండి. కాబట్టి చాలా వరకు మనం చూసుకుంటే మన గుణం ద్వారానే మనం ఎక్కువ సఫర్ అవుతాం. సో చేసిన ప్రారంధం ఎలాగో మీదకు వస్తుంది. అది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నేను తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ తప్పించడానికి కానీ కుదరదు. కాలంలో వాయిదా వేయగలను తప్పించి. కాలంలో వాయిదా వేస్తాడు భగవంతుడు కావాలంటే, దయామయుడు కాబట్టి కొద్దిగా వాయిదా వేయగలడు. సో ఆ ఫోర్స్ తగ్గించగలడు తప్పించి నువ్వు చేసింది నువ్వు అనుభవించాల్సింది అది ఏం చేసినా సరే. కర్మ చేసేటప్పుడు తెలియదండి. కత్తి కోసుకున్నప్పుడు పెద్దగా నొప్పి అనిపించదు, అది పుండు అయిన తర్వాత బాగా పెయిన్ వస్తుంది. ఓకే, కర్మ కూడా అంతే, చేసేటప్పుడు నైస్ గా ఉంటుంది, ఏం అనిపించదు, అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. ఆ పెయిన్ అనేది కాలంలో అనుభవించినప్పుడు తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కర్మ అందుకే పెద్దలు చెప్పారు ఆచితూచి అడిగేయరా నాయన అని. ఆచితూచి అడిగే అంటే నేల మీద చూసుకుని నడుస్తాడు, మంచిది, నువ్వు పడిపోకుండా ఉండని నేల మీద చూసుకో. కానీ వాళ్ళు చెప్పింది అది కాదు. లైఫ్ లో ప్రతి థాట్ లోను ప్రతి కర్మలోను అన్నింటిలోనూ నువ్వు ఆచితూచి అడిగేయమన్నారు. ఎందుకు? జన్మకు మోసుకుపోతావు కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేయమన్నారు. ఓకే, అందుకని కర్మ అనుష్ఠించేటప్పుడు ఎలర్ట్ గా ఉండమన్నాడు. ఎలర్ట్నెస్ అప్పటికప్పుడు ఎలా వస్తుందండి? ముందు నుంచి నువ్వు ఎలర్ట్నెస్ ప్రాక్టీస్ చేస్తే ప్రతి దాంట్లో ఎలర్ట్నెస్ వస్తుంది. దానికే భగవాన్ ఏం చెప్పాడు? ఎరుకతో ఉంటే ఆ ఎలర్ట్. ఏ ఎరుక? నీ స్వరూప స్థితిలో. బాహ్య ఎరుకలు బోల్డ్ ఉన్నాయి మనకి, పొద్దున్న లేచింది మొదలు ఇదా అదా అదా ఇదా కాదు. నీ స్వరూపంలో నువ్వు ఉంటే, ఆ ఎరుక ఉంటే ఎలర్ట్నెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఏం చెప్పారండి మహాత్ములు, వాళ్ళందరూ అనుభవించి ఎక్స్పీరియన్స్ తో మనకి అరటిపండు ఒలిసిపెట్టినట్టు ఇచ్చి పడేశారు. జనాలు తీసుకోలేక ఓ దుఃఖపడిపోతూ ఉంటారు. ఎందుకు దుఃఖపడిపోవడం? ఇంత నీడ్ ఉంది మనకి, ఇంత జ్ఞానం ఉంది మనకి, ఏ జన్మలోని లేని అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ కష్టాలు హేతువులు అన్ని బాహ్యంలో ఉన్నాయని భావిస్తాం, తప్పు. బాహ్యంలో లేవు, అది సరికాదు. సకల కష్టాలకు హేతువు ఆంతరములోని రజోగుణం తమోగుణం. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. అప్పుడు వాటి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఈ రెండింటిని తగ్గించుకోవడం ఎలాగా అని తెలుస్తుంది. ఏమండి, చిన్న రోగం వస్తే ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళి ఏ బెళ్ళ వేసుకోవాలి 100 అడుగుతావు డాక్టర్ని. తగ్గిపోతుందంటారా? తగ్గిపోతుందని. తగ్గిపోతుంది వెళ్ళమ్మా అంటాడు. కానీ జీవితంలో అరే ఈ గుణాలు ఉన్నాయి, ఇది తీసేసుకుంటే బాగుంటాను అంటే ఎలా తీసుకోవాలి, వీటి గురించి ఏం ప్రయత్నం చేయరు.
పై రోగం తగ్గడానికే, లోపల రోగం ఉంది. ఏ రోగం? భవరోగం. ఆ భవరోగం తగ్గించుకోవడానికి నేనేం చేయాలి? భవరోగం తగ్గితే బయట రోగాలు ఏం చెయ్యవండి మనల్ని. ముందు ఫస్ట్ లోపల భవరోగం తగ్గాలి. దానికి ఉపాయము ధ్యానము. ఎందుకు? కొద్దిసేపు అయినా నువ్వు బయట నుంచి లోపలికి వస్తావు కాసేపు. సో కాబట్టి ఆ అంతరములో రజోగుణం తమోగుణం తగ్గితే మన లోపల ఇంకా శత్రువులు ఏంటిది? కామ క్రోధాదివి. కామము క్రోధము. క్రోధం మీన్స్ అహంకారం. క్రోధం అంటే మళ్ళీ ఏమనుకున్నారు కనుక, కామం అంటే కోరిక. ఈ రెండు అంతఃశత్రువు. ఆ అంతఃశత్రువులు ఇవి గుణాలు, రెండు గుణాలు, రెండు శత్రువులు, మూడు గుణాలు. కానీ నేను ఈ రెండే చెప్తాను. మీరు సత్వంలోకి వచ్చేస్తే గుణాతీత స్థితి చెప్పి మూడోది తీయచ్చు. ఈ రెండు తీసుకోకుండా మూడో దాని గురించి ఎక్కువ చెప్పేయకూడదు. ముందు ఈ రెండింటిని దాటాలి. దాటితే కదా. కాబట్టి కామ క్రోధాది అంతఃశత్రువులు నెలకొని మహా దుఃఖాన్ని కలిగిస్తున్నాయనేది తెలుసుకోవాలి. మన దుఃఖానికి కారణం మనమే, ఇంకెవ్వడూ కాదు. నాకు కాదండి, ఇంట్లో ఆయన నా మాట వినేస్తే నాకు అసలు దుఃఖం లేదు అన్నారనుకోండి. ఒకవేళ మాట వినేసాడు, నీకు దుఃఖం ఎక్కడ పోతుందండి? నువ్వు ఇంకోటి తడుముకుంటావు. పూర్వం చెప్పేవారు కదా, పని లేని మంగలి పిల్లి తెల్లగొరికినట్టుగా మనం ఇది పోతే ఇంకోటి, అది పోతే ఇంకోటి పట్టుకుంటాం. అదే లోపల ఉన్నది తీసేస్తే చుట్టూ ఎంత వెధవలున్నా మనకు అనవసరం. సో కాబట్టి ఒక మదర్ లేకపోతే ఒక ఫాదర్ ఇద్దరూ కూడా జీవితాంతం వాళ్ళతో ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే ముందు ఫస్ట్ వాళ్ళు తిన్నగా ఉండి అప్పుడు కదండి పిల్లల్ని కనాలి. కాదండి కనీసం మరేం చేయమంటారు అని అంటే నువ్వు మారిపోప్పుడు. వాళ్ళు మారరు. నువ్వు మారిపో, నిన్ను చూసి నేర్చుకుంటారు అట్లీస్ట్. ఓ ఈ విషయానికి మనం ఎంత గెలికినా గోకినా అమ్మ కదలట్లేదు, నాన్న కదలట్లేదు, ఓకే లైఫ్ లో నేర్చుకుంటారు. ఓ ఇలా ఉండాలి. లైఫ్ లో వాడికి వచ్చే ఇబ్బందులప్పుడు పేరెంట్స్ ని గుర్తు చేసుకుంటాడు. నువ్వు ఫోటోలోకి వెళ్ళిపోయినా గుర్తు చేసుకుంటాడు. ఓ ఇటువంటి సంఘటనల్లో అమ్మ నాన్న ఇలా ఉన్నారు, మనం కూడా ఇలా ఉండొచ్చు అని రిసీవ్ చేసుకుంటాడు. వివేకానందుడు అందుకే చెప్పాడు, నువ్వు మాటతో ఎవరిని మార్చలేవు, నీ నడవడికి ద్వారా నీ వెనక నడిసొచ్చేస్తారని చెప్పాడు. ఫస్ట్ పేరెంట్స్ కు ఉండాల్సిన లక్షణమే అది. నా నడవడిక ఎలా ఉంది, ఇంతే, ఇంక వేరే మనం ఏం మార్చలేం. కాబట్టి ఎవరెవరు నాకు శత్రువులు కాదు, లోపల ఉన్నారు శత్రువులు. నేను అందుకే ఎక్కువగా చెప్తాను మీకు, నిష్కామ కర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి అవుతుంది. నువ్వు ఓటి తీయలేవు, నువ్వు ఓటి తీయలేవు. నిష్కామ కర్మ ద్వారా నేను నాది వదిలిపోతూ ఉంటుంది. నేను నాది వదిలిపోతే ఇంక నువ్వు దేవుడివేనండి బాబు. దాని ద్వారానే వదులుతుంది, ఇంకో దాని ద్వారా వదలదు మరి. కాబట్టి మహా దుఃఖాన్ని కలిగించేవన్నీ కూడా తమస్సు రజస్సు అని గుర్తు పెట్టుకుంటే ఆ తమస్సు నుంచి రజస్కు రావాలి, రజస్ నుంచి ఉపాసన ద్వారా సత్వంలోకి రావచ్చు. ఏ ఉపాసన మళ్ళీ అలా అడగకూడదు. నువ్వు ఏ ఉపాసన చేస్తావో అది నీ ఇష్టం. ఎలాంటి ఉపాసన చేస్తే నీకు రజస్ తగ్గుతుందో నువ్వే చూసుకో. మళ్ళీ ఉపాసన పేరు చెప్పి ఊరంతా హడావుడి చేయకూడదు. నీ ఉపాసన అంటే కామ్గా పిల్లిలా గదిలో తలుపేసుకుని కూర్చోవాలి. అలా ఉండాలి ఉపాసనలన్నీ. అంతేగాని ఉపాసన చేస్తున్నానని ఊరందరినీ బొట్టు పెట్టి పిలిచి ఉపాసన చేస్తారేంటండి? మళ్ళీ అది రజస్సు యొక్క కార్యక్రమం అవుతుంది. కాబట్టి ఇంకా సింపుల్ ఉపాయం, రూపాయి ఖర్చు లేకుండా అయితే కనుక మీ ఉపాసన ధ్యానం అయితే అసలు ఖర్చు లేదు. మళ్ళీ ధ్యానంలో అది కనపడింది, ఇది వినపడింది, ఇలాగంటారా అలాగంటారా సోది చెప్పాడంటే అది ఉపాసన కాదు. ఎటువంటి సోది చెప్పకూడదు. కామ్గా నీట్గా హాయిగా నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నావని ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. అంత సీక్రెట్ గా చేసుకోవచ్చు ధ్యానం. అది మానేసి కదండి అక్కడెక్కడికో పరిగెట్టి చేసుకో, తప్పు కాదు.
నీ ధ్యానం ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది, మంచి వైబ్రేషన్స్, లేకపోతే ఇంకా కొంచెం డెవలప్ అవుతాను అంటే ఎక్కడైనా నేర్చుకో, తప్పేం కాదు. కానీ రోజు చేసే ధ్యానానికి కూడా బోర్డు పెట్టుకోకూడదండి. ఎలాంటి బోర్డు? మీకు తెలుసా నేను గంట ధ్యానం చేస్తాను, మీకు తెలుసా నేను నా నెత్తి మీద ఏదో కట్టుకుని చూపించి అందరికీ చేస్తాను, ఇలాంటివి వేషాలు వేయకూడదు. అలాంటి వేషాలు వేయకూడదు. ఎటువంటి వేషాలు లేకుండా చేసి కామ్గా ఉండేదే ధ్యానం. అంటే ఆల్రెడీ నువ్వు ధ్యానం ద్వారా కామ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు, మళ్ళీ ధ్యానం ద్వారా హడావుడి ఏంటండి? భగవంతుణ్ణి కొలవడానికి ఎలా అయితే హడావుడి చేస్తారో ధ్యానాలకు కూడా అలాగే హడావుడి చేస్తారు. అలాంటి హడావుడి చేయకూడదు. కూర్చుని కదలకుండా ధ్యానం చేయటం సోమర్తనమా అని చాలా మంది అడుగుతారు. అది సోమర్తనం కాదు, చాలా కష్టమండి. కదలకుండా కూర్చొని నువ్వు చూద్దాం అసలు అంటే ప్రాక్టీస్ చేస్తారు, ఒక అరగంట కూర్చో, అంతకంటే కూర్చో, అంతకంటే కూర్చోలేనండి. మళ్ళీ అంతకంటే పెంచాలంటే అంతకంటే ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి చాలా వరకు రజస్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే అబ్బాయి కూర్చుని ధ్యానం కాదండి, ఏదో ఒకటి భగవంతుడిని ఆరాధించాలంటే గట్టిగా భజన్స్ చేసి ఆరాధించాలి అన్నాడు అనుకోండి, అలా కొట్టిపాడేయద్దు అంటున్నాను నేను. అది మంచిదే. ఎవడికి తమస్సు ఉన్నవాడికి భజన్స్ మంచిది, వాడి తమస్సు తగ్గి కొంచెం హుషారుగా లెగుస్తాడు. పూర్వం పెద్దలు గుణాన్ని బట్టి ఇవన్నీ పెట్టారండి, ఇవన్నీ కలిపేయకూడదు. అందుకే ఇంతలా గుణాలు లాస్ట్ వీక్ చెప్పాను, ఈ వీక్ మీకు గుణం గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో మన గుణం ఏంటో మనం తెలుసుకోవడానికి, తెలుసుకుని దాని నుంచి కొంచెం కొంచెం బయటపడాలి. ఓకే, సో కాబట్టి ధ్యానము సోమర్తనం అనుకోకూడదు. నువ్వు నీ థాట్ని ఆ వేగాన్ని లేకపోతే నీలోకి నువ్వు చూస్తున్నావు అంటే వర్క్ చేస్తున్నావు. తమస్సు ఉన్నవాడు ధ్యానం చేస్తే బద్ధకం పెరుగుతుంది, వాడు ధ్యానానికే ప్రిపరేషన్ ఇస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వాడికి ధ్యానం అంటే. అమ్మయ్య ఏ పని చేయక్కర్లేదు, ఇప్పుడు కళ్ళు మూసుకోవచ్చు. అదే పూజ చేయమన్నారు అనుకోండి, అది సద్దు ఇది సద్దు, ఇది తోము అది తోము, లేకపోతే మాల కట్టు, లేకపోతే పువ్వులు కోసుకురా, లేకపోతే ఇవి పట్టరా అవి పట్టరా అంటారు కదా. వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేసేది ఏంటి? ధ్యానాలు. మేము ఈ మధ్య పూజ మానేసామండి, లోపల ఉన్న దేవుణ్ణి చూసుకుంటాను, నన్ను నిద్రపోతాడు. భలే చెప్పారు. అందుకే భగవాను ఎరుకతో ఎలర్ట్తో ధ్యానం చెప్పారు. ఎలాంటి ధ్యానం? నాకే చప్పుడు వినిపించట్లేదు అంటే తప్పు. నేను మొత్తానికి నాకు నాకు వినపడవండి కనపడవండి లోపలికి వెళ్ళిపోయినన్నాడంటే తప్పు. పక్కన ఏ సౌండ్ అయినా తెలుస్తుంది కానీ నేను కదలను. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఏ సౌండ్ అయింది అని అటు వెళ్ళిపోను, ఇక్కడే కూర్చుంటాడు కదలకుండా. ఏ సౌండ్ అయింది అని అటు వెళ్ళిపోను. ఒకవేళ వెళ్ళిపోయాడంటే సరిగ్గా ధ్యానం చేయట్లేదు నాకు. కాబట్టి చూసుకోవాలి, చూసుకోవాలి. ఎటువంటి వెళ్ళి డిస్టర్బెన్స్ లో కూర్చోమని నేను చెప్పను. ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా నేను ధ్యానం చెయ్యగలుగుతున్నాను అంటే షీఈ్ వెరీ గుడ్. కాబట్టి ధ్యానాలన్నీ కూడా సోమరితనమా అనకూడదు, ఒక మహాశక్తి. అదే అంత తేలిక కాదు. 10 నిమిషాలు నిశ్చలంగా ధ్యానం చేయటం కంటే 10 కిలోమీటర్లు పరుగు పెట్టేయడం చాలా తేలిక. అంటే 10 నిమిషాలు థాట్ లేకుండా కూర్చోవడం, అంతేకాని 10 నిమిషాలు కళ్ళు మూసు కూర్చోవడం కాదు. మీరు ఆ డిఫరెన్స్ చూడాలి. మేము అరగంట కూర్చుంటున్నామండి అంటే థాట్ లేకుండా అరగంట కూర్చున్నావా? నువ్వు కూర్చున్నాను, థాట్ లేకుండా ఎన్ని సెకండ్స్ ఉన్నాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఉంటామండి, నిమిషాలు కూడా రావు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా మనకి హాయిని ఇచ్చేసి చాలాసేపు కూర్చోగలుగుతాం. అంటే ధ్యానంలో అంత పవర్ఫుల్ ఉంది సరైన ధ్యానాలైతే. సో ఆ ఎనర్జీ వేరు. అప్పుడు కూర్చునే కంటే పరిగెట్టేయడం సుఖం కదండి. కూర్చుని ఏం చేస్తాడు, పరిగెడితే ఎక్సర్సైజ్ అన్న ఉంటుంది అని పరిగెట్టేశాడు. ఒకనాటికి అన్ని అలసిపోతాయి, అప్పుడు కూర్చోవాలనిపించినా కూర్చోలేడు. వయసులో పట్టుకోవాలండి.
వయసు అయిపోయాక ఏం పట్టుకుంటాడండి? ఓకే. అందుకే జీవితంలో రిటైర్ అయిపోయాక ఆధ్యాత్మికం తీసుకోకూడదండి. ఈ జర్నీ నడుస్తూ ఉంటుంది. ఆ జర్నీ కూడా నడుస్తూ ఉండాలి. చాలా వరకు చూస్తే ఎవరు భక్తులో అర్థమైపోతారు. ఇంకా పని లేక ఖాళీగా ఆధ్యాత్మికంలోకి వస్తాడు, అలా కాదు. పనుండగా వచ్చాడా, ఓకే, వాడికి ఎంతో కొంత జిజ్ఞాస ఉంది, ఓల్డ్ పనుంది. ఓ పక్క చిన్న పిల్లలు, వాళ్ళని పెంచాలి, ఓ పక్క రెస్పాన్సిబిలిటీస్, ఓ పక్క ఏవో ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి. అయినా సరే ఆధ్యాత్మికానికి వచ్చాడు అంటే జిజ్ఞాసు. ఆ జిజ్ఞాసు ఉపాసనలో చాలా డెప్త్కి వెళ్ళాడు భక్తుడు. అప్పుడు అదే తప్పించి బొట్టు పెట్టుకుంటే భక్తుడు అవుతాడు ఏంటండి? తెల్లారు లేస్తే నేను కుంకుమ బొట్టు పెట్టుకుంటాను, భక్తులు అయిపోతామా ఏంటి? ఈ డ్రెస్ వేసుకుంటే భక్తులు అయిపోతామా? అసలు ముందు నీకు జిజ్ఞాస రావాలి కదా. ముందు ఆ జిజ్ఞాసలో నువ్వు సాధనలో నిలబడాలి. ఆ ఉపాసనలో ఇది తప్ప నాకు రెండవది వద్దు అని భగవంతుని పట్ల ప్రేమ, దాన్ని భక్తి అన్నారు. మనకు తెలుసున్న భక్తులన్నీ బయట బయట బయట. సో ఎంతసేపు అందుకే అంతఃకరణ వైపు లాక్కెళ్ళడానికే ట్రై చేస్తాను. ఎందుకు? తెలిస్తే అట్లీస్ట్ లోపలికి వెళ్తారండి, తెలియకపోతే ఏం వెళ్తారు? తెలియకపోతే పై పైనే ఉంటారు. కాబట్టి నువ్వు 10 నిమిషాలు నిశ్చలంగా ధ్యానం చేయడం కంటే 10 కిలోమీటర్లు పరిగెట్టడం గొప్ప అనుకుంటారు. ధ్యానం వలన మనసుకి గొప్ప బలం వస్తుంది, స్ట్రాంగ్ అవుతాడు. మిన్ను విరిగి మీద పడిపోతున్నా నిబ్బరంగా ఉండగలిగే సామర్థ్యం ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది. మనస్సు, ఇంద్రియాలు, దేహము అన్నీ కూడా లోతైన విశ్రాంతి వస్తుంది ధ్యానంలో. అప్పుడు ఎన్ని పనులైనా చేయగలుగుతాడు, ఎన్నైనా చేయగలుగుతాడు. అలాంటి విశ్రాంతి రావాలి, మానసిక ఒత్తిడి దూరం అయిపోవాలి. అలాంటి ఒత్తిడి దూరం అయితే కనుక బయట వరకు లోపల వరకు రెండు కరెక్ట్ గా వెళ్తుంది. ఓన్లీ బయట వర్క్ చేసేసి అమ్మ బాబాయ్ జీవితంలో నేను అలిసిపోయానండి బాబు నేను పడుకుంటానన్నాడంటే వాడు చాలా ఒత్తిడికి గురైపోయాడు లోపల. అసలు ఏమి ఎందుకండి, అమ్మ బాబు చూసుకుంటారు, లేదంటే ఈశ్వరుడు చూసుకుంటాడు, నారు పోసిన వాడు నీరు పోయడా, ఇలాంటి డైలాగులు చెప్తూ కూర్చున్నాడు. వాడు తమస్సుతో బాగా ఉన్నాడు. మీరు అది వినకూడదు, ఇది వినకూడదు. మీ పర్సనాలిటీ మీరు డెవలప్ అవడానికి మేము చెప్పే గుణాలు అన్ని చూసుకుని జాగ్రత్తగా వాటిని పట్టుకుని వాటి నుంచి నేను ఎలా బయటపడాలి అన్న టెక్నిక్ కదా చెప్తుంటా. సో దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోకుండా ఇది ఒక రోజుతోటి రెడీమేడ్ గా రాదండి. జనాలకి బాగా ఇన్స్టెంట్ అలవాటు అయిపోయి భగవంతుడు కూడా ఏమన్నా రెడీమేడ్ వస్తాడేమో అని చెప్పి బోల్డ్ ట్రై చేసేస్తా ఉంటారు. ఏదైనా నువ్వు రెడీమేడ్ తెచ్చుకోగాక, భగవంతుడు రెడీమేడే, కానీ నువ్వు గుర్తించలేవు. ఎంత రెడీమేడ్ గా ఉన్నాడంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కానీ నాకెందుకు పట్టుబట్టలేదు అని అంటే నువ్వు శుద్ధి అయితే తప్పించి పట్టుబట్టు. దానికి టెక్నిక్ ఏంటంటే ఓన్లీ శుద్ధి మాత్రమే. ఏ శుద్ధి అండి? బాగా స్నానం చేశాను కాదు, నువ్వు స్నానం చేసావా చేయకపోయా కాదు, లోపల శుద్ధి ఉందా లేదా. నేను ఆల్రెడీ నువ్వు అన్నింటితో మూసేసి ఉన్నావు దాన్ని. ఆ లోపల శుద్ధికి నువ్వు ట్రై చేసావు అని అంటే తెలియబడతాడు ఈశ్వరుడు. మనకే తెలియబడాలి, మనకే తెలియబడితేనే తప్పించి. కాబట్టి మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. జనులందరూ కూడా ధ్యానానికి సంబంధించిన నాలెడ్జ్ లేక ఆ జర్నీ, ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో ఆ జర్నీ అటువైపు వెళ్తారు. అంటే ఇక్కడ కళ్ళు మూసుకుని ఏకాగ్రత పొందడమే కాదు, కళ్ళు తెరిసిన తర్వాత కూడా ధ్యానం చేయాలి. ఎలాగా? క్రియల్లో కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడు మనస్సు నిదానిస్తూ ఉంటుంది, ఇప్పుడు చెప్పిన అన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి. కానీ తర్వాత 24 అవర్స్ అంటే ఒక 1 అవర్ చేసావు పోనీ, 23 అవర్స్ నువ్వు బయట క్రియల్లో ఉంటావు. అప్పుడు గుణాలు లేపేసుకుంటూ ఉంటావు. మళ్ళీ వచ్చి టప్మని ధ్యానం చేస్తే వర్కౌట్ అవ్వదండి. కళ్ళు తెరిచి నేను పని చేస్తున్నప్పుడు
ప్రతి దాంట్లో ఆ ఎరుకలో నేను ఆ ధ్యాన స్థితిలో నేను ఉండగలిగితే తప్పించి ధ్యానము కంటిన్యూటీ ఉండదు. అందుకే నదీ ప్రవాహం లాగా నీతి దారలాగా చేయాలి తప్పించి ధారణాస్థితికి రావాలి తప్పించి అప్పుడప్పుడు చేసేది ధ్యానం అనరు. జస్ట్ నువ్వు రిలాక్సేషన్ కోసం కూర్చున్నావు అంతే. రియల్ ధ్యానం అంటే నిత్యము నిత్యము నదీ ప్రవాహంతో పోల్చారు. అందుకే నది ఎక్కడైనా ఆగిందనుకోండి మురికి గుంట అవుతుంది. సో ప్రవహిస్తున్నంతసేపు దాని స్వచ్ఛత, దాని హాయి అన్నీ ఉన్నాయి. కాబట్టి ధ్యానము చేస్తూ అలా ఉండిపోవడం కాదు, నువ్వు క్రియలో కూడా అన్నింటిలో కూడా ఆ ధ్యాన స్థితిలో నువ్వు ఉండాలి అని అంటే కనుక ప్రాక్టీస్. ఏ ప్రాక్టీసు అంటే నా భౌతిక శరీరానికి సంబంధించిన అవసరాలు కూడా అన్నింటిలోనూ నా ధ్యాన స్థితి ఎక్కడా ఎరుక తగ్గకుండా నేను ఉండాలి అని అంటే ఆ నాలెడ్జ్ కావాలి. దాన్నే జ్ఞానం అన్నారు. మళ్ళీ ఏ నాలెడ్జ్ అంటే ఏదో ఒక జర్నీ చేస్తున్నావు కాబట్టి ఆ జర్నీ నాలెడ్జ్ కావాలి. ఆధ్యాత్మికం పేరు చెప్పి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోకూడదు. ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ఈ బుర్ర నిండా ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎవడు మాట్లాడుతున్నా నేను మాట్లాడేస్తూ ఉంటాను. ఎందుకు? నాకు కూడా తెలుసండోయ్ అని తెలియడం కోసం. అంటే లోపల ఆగట్లేదు అక్కడ. నీకు తెలుసున్నది నీ నడవడికని చూస్తే ఓకే నీకు తెలుసు అని అర్థం. ఓ పక్క నీ నడవడికి బాగోదు, ఓ పక్క నోట్లోంచి పద్యాలు వల్లి వేస్తే ఏముందండి, ఎన్నైనా వల్లి వేస్తావు పద్యాలు, దానివల్ల ఉపయోగం ఉంది కదా. చిన్నప్పుడు ఎక్కాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదివించేవారు. ఎక్కాలు బాగా వచ్చేసినాయి, లెక్కలు రాలేదనుకోండి ఏంటి ఉపయోగం? బోల్డ్ ఎక్కాలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చదివేస్తాడు, లెక్కలు రావు. అందుకే చెప్పారు చదువుకున్న వాడికంటే చాకలివాడి మేలు. ఎందుకు? చాకలోడికి ఏ అక్కాలు రావు, కానీ పేపరు పెన్ను అక్కర్లేదు. ఎన్ని ఇళ్ళైనా ఇక్కడ గుర్తుపెట్టుకుంటాడు. ఎన్ని ఇళ్ళైనా ఏ బట్ట వేశాడో, ఎలాంటి బట్ట వేశాడో, ఎన్ని బట్టలు వేశాడో, ఎన్ని డబ్బులు రావాలో వాడికి ఎంచక్కగా గుర్తుంటుంది. ఈ ఎక్కాలు వచ్చినోడికి గుర్తురాదు. ఇప్పుడు గుణించాలంటే మళ్ళీ ఎక్కాలు చదువుకోవాలి, భాగించాలంటే ఎక్కాలు చదువుకోవాలి. వాడి గుడించినా భాగించినా టక్క టక్క టక్క. ఎందుకు? ఆ లోపల దాని మీద దృష్టి పెట్టాడు, దాని మీద ధ్యాస పెట్టాడు, అదే ధ్యానం అయిపోయింది వాడికి. వాడికి ఏ చదువు అక్కర్లేదు. ఏం చెప్పారండి సామెతలు, అవి మనకు అర్థమై చావు, అనేస్తాం అంతే, ఉట్టిని నోటితో అనేస్తాం. కానీ దాని మీనింగ్ తీసుకుంటే ఎంత అద్భుతంగా చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ధ్యానము ద్వారా మానసికమైన ఒత్తిడి తగ్గి మనోబలం రావాలి, గట్స్ రావాలి. దేనికైనా రెడీ అనేటంత గట్స్ రావాలి. నువ్వు అరే సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తారు, ఉట్టి పిరుగ్గా ఉంటారు. అలా ఉండకూడదు. అంతటి గట్స్, ఒత్తిడి తగ్గిపోయి గట్స్ ఉండాలి. అలాంటి స్థితి ధ్యానంలో ఉంది నువ్వు కరెక్ట్ గా ధ్యానం చేస్తే. ఓకే, ఇంకా ధ్యానంలో ధ్యేయ వస్తువు గురించి మళ్ళీ వారం చెప్దాం అనుకున్నాను.